వరంగల్లో ఏకశిల కరోకే క్లబ్ అనేది ఒకటి స్థాపించి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. దాని సందర్భంగా మేము ఏంటంటే మేము ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ చేసాం మాది ఏకశిల కరోకే క్లబ్ది. తర్వాత ఇప్పుడు ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారిది 78వ జయంతి ఉత్సవం జరపాలని చెప్పేసి నిర్ణయించుకొని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ నడుస్తుంది ఇప్పుడు. అందులో దాదాపు 30 మంది సింగర్స్, అంటే మా క్లబ్ సింగర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా కొందరు గెస్ట్ సింగర్స్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. బాలు గారికి నివాళులు అర్పించే విధంగా వాళ్ళన్ని బాలుకు సంబంధించిన సాంగ్స్ మాత్రం, లేదా బాలు గారు సంగీతం స్వరపరిచిన సాంగ్స్ మాత్రమే తీసుకొని పాడడం జరుగుతుంది. దీనికి మనకు ఇక్కడ లోకల్ వాగ్దేవి కాలేజ్ ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది. కాలేజ్ యాజమాన్యం కూడా బాగా సహకరించారు. ఇప్పుడు ప్రోగ్రామ్ అట్లా నడుస్తుంది అనమాట. ఇది ఏంటంటే మేము ఇట్లా ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. తర్వాత ఎవ్రీ మంత్ కూడా మా యొక్క క్లబ్ తరఫు నుంచి 2 ప్రోగ్రామ్స్ అవుతాయి. ఒకటి కవిగాయక సమ్మేళనం అని చెప్పేసి కవులందరినీ కూడా జమ చేసి 15 మంది కవులు, 15 మంది గాయకులతో ఎవ్రీ మంత్ అవుతుంటుంది అనమాట. అది కాకుండా మేము కూడా ఈ క్లబ్ స్థాపించిన కలిసి కూడా ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్, 1 ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇందులో మా ఉద్దేశం ఏంటంటే పాడాలని ఇంట్రెస్ట్ ఉండి పాడలేకపోయే గృహిణులు కానీ, తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తర్వాత స్టేజ్ మీద ఎక్కాలంటే భయపడే వాళ్ళందరూ కూడా ఒక వేదిక కల్పించడం. అంటే దీనివల్ల ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది. తర్వాత ఇది కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ కూడా, సోషల్గా కూడా మేము ఏమైనా చేస్తాం, కానీ నాన్ ప్రాఫిట్ అనమాట. మేము దగ్గర తీసుకొని చేసేది అయితే కాదు, మేము ఓన్గా పెట్టుకొని చేసుకున్న సంస్థ అన్నమాట. కాబట్టి ఇంకెవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మీ మీడియా ద్వారా ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. సెక్రటరీ గారు కూడా నెంబర్ అది ఇస్తారు, ఆయన సంప్రదిస్తే మేము వాళ్ళకి అవకాశం కల్పించే పని చేస్తాం. అట్లానే మంచిగా పాడాలి, ఇప్పుడు ఉన్న మీరు అందరూ చూస్తున్నారు, అందరూ కూడా మంచి సింగర్స్ ఏం కాదు, నేర్చుకొని పాడతారు. బట్ వాళ్ళకి ఏంటంటే పాడాలన్న ఆతృత ఉన్న వాళ్ళని, పాడాలన్న ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఒక వేదిక మీద తీసుకురావడమే మా ప్రయత్నం. దట్స్ ఆల్ అండి. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. నేను ఏసీపీ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నా. నాకు కూడా సింగింగ్ హాబీ అనమాట. అందుకనే ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టుకొని చేస్తున్నాము. అట్లనే మా లెక్కనే పాడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మా సంస్థలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం.